ఆంధ్రప్రదేశ్లో శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో తెర వెనుక వ్యవహారాలు మొదలయ్యాయి. పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం ఇలా వీలైనన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీల అభ్యర్థులు నగదు పంపిణీ చేయడం, ఓటుకు ఇంత అని లెక్క కట్టడం మామూలే. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కొన్ని చోట్ల విచిత్రమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. మా ఓట్లు అమ్మబడవు అంటూ కొంతమంది ఇంటి ముందు బోర్డులు తగిలిస్తుంటే, మరికొన్ని చోట్ల మాత్రం మా ఓటుకు నోటెందుకు ఇవ్వలేదు అంటూ రోడ్డుపైనే ఓటర్లు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎంపీ, వైజాగ్ ఈస్ట్ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఓటర్లు ఆదివారం ఆయన ఇంటిని ముట్టడించారు. ఒకేసారి వందలాది మంది ఇంటికి రావడంతో సత్యనారాయణ సిబ్బంది గేటుకు తాళాలు వేశారు. కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నా తమకు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బులిచ్చేంత వరకు అక్కడి నుంచి కదలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు అటువైపు చూడకపోవడం విమర్శలకు దారితీసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల పండుగలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను చూస్తే నవ్వాలు, ఏడవాలు అన్న పరిస్థితి నెలకొనింది.